హలో ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? ఫ్రెండ్స్, మాకైతే దసరా హాలిడేస్ ఇచ్చారు. ఈరోజు నార్మల్గా అయితే మాకు ఫ్రీ ల్యాబ్ ఉంటుంది. ల్యాబ్ ఉన్న వాళ్ళైతే కాలేజ్కి వెళ్ళిపోయారు. హాస్టల్లో వచ్చేసి ఫ్రెండ్స్ అంతా ఇంటికి వెళ్ళిపోయారు దసరా హాలిడేస్ ఇచ్చారని. మా ఫ్రెండ్స్ అయితే నిన్ననే వెళ్ళిపోయారు, నేనైతే వెళ్ళిపోలేదు. ఎందుకంటే నాకు తెలుసు నేను ఇంటికి పోతే ఆడ చదివేది ఏముండదు. పోయేకి ఒక రోజు సరిపోతుంది, వచ్చేకి ఒక రోజు సరిపోతుంది. ఇంకా మధ్యలో బుక్కులు తెరిచి ఓపెన్ చేసి చదివేదంటూ ఏముండదు ఇంటి దగ్గర. అందుకే నేనైతే ఈసారి ఇక్కడే ఉన్నాను. ఖచ్చితంగా 1 వీక్ ఇచ్చారు. ఆదివారం నుంచి మళ్ళీ వచ్చే ఆదివారం వరకు 1 వీక్ ఇచ్చారు. ఈ 1 వీక్లో వచ్చేసరికి నేను ఏం చేద్దాం అనుకుంటానంటే, నా ఎన్సీఆర్టీ టెక్స్ట్ బుక్లు నేనైతే సైన్స్ తప్పనిచ్చి సోషల్ మొత్తము ఒక రఫ్ నోట్స్ ఏమైతే నేను చదివినానో వాటన్నింటిని ఒక రఫ్ నోట్స్, ఇయర్స్, మెయిన్ పాయింట్స్ అన్ని రాయాలని అయితే నేనైతే ఒక ప్రాపర్ ప్లానింగ్ అయితే వేసుకున్నాను. అండ్ నాకు రికార్డ్స్ కూడా ఉన్నాయి. నెక్స్ట్ మాకు ఈ హాలిడేస్ అయిపోతానే మిడ్ ఎగ్జామ్ ఉంది, వాటికి కూడా చదువుకోవాలి. అందుకే నిన్నైతే వెళ్ళిపోలేదు ఇంటికి. ఈ వీక్ అంతా ఇక్కడే ఉండాలని అనుకున్నాను. యాక్చువల్గా రూమ్లో ఎవ్వరు లేరు. మాకు రూమ్లో ఉండేది 3 మెంబర్సే. వాళ్ళిద్దరు కూడా వెళ్ళిపోయారు నిన్ననే. ఈ వీక్ అంతా నేను వేస్ట్ చేసుకోకుండా ప్రాపర్గా అయితే చదువుకుందాము. ఓన్లీ సోషల్ టెక్స్ట్ బుక్స్ మాత్రమే, ఆ ఇయర్స్ అవి చూడకుండా ఒక రఫ్ నోట్స్ తయారు చేసుకుందాము అని అయితే నేను ప్లాన్ వేసుకున్నాను. అండ్ మాకు రికార్డ్స్ కూడా ఉన్నాయి, అవి కూడా కంప్లీట్ చేసుకోవాలని అయితే అనుకున్నాను. ఈ రోజు నుంచి అయితే నేనైతే స్టార్ట్ చేయబోతున్నాను. కొన్ని పనులు అయితే ఉన్నాయి. కొంచెం రూమ్ నీట్గా క్లీన్ చేసుకోవాలి ఫస్ట్. నెక్స్ట్ వచ్చేసరికి బట్టలు వాష్ చేయాలి. ఆ 2 పనులు అయిపోతే ఇంకా నేను ప్రిపరేషన్ అయితే స్టార్ట్ చేయాలి. ఫ్రెండ్స్, మీరు కూడా ఇంటికి వెళ్ళిపోయినారేమో, లేదంటే వెళ్ళిపోలేదేమో. ఈ వీక్ అంతా మీరు వేస్ట్ చేసుకోవద్దండి. ఎందుకంటే మళ్ళీ వీక్ అయిపోయిన తర్వాత ఆ వర్క్ ఉంది, ఈ వర్క్ ఉంది అని మనం బాధపడకూడదు కదా. కాబట్టి కొంచెం ఆలోచించుకొని మన పనులు ఏమైనా ఉంటే ముందు చూసుకొని మళ్ళీ మనం ఎంజాయ్ చేయాలి. ఫ్రెండ్స్, నేనైతే బట్టలు వాష్ చేశాను అండ్ రూమ్ అయితే క్లీన్గా పెట్టుకున్నాను. ఆ తర్వాత వచ్చేసి నేనైతే సోషల్ అయితే 6th క్లాస్ తీసుకున్నాను. అందులో వచ్చేసి నేను ముందు చదివాను, ఒక 2 యూనిట్స్ చదివాను. అవైతే నాకు అర్థమయ్యేటట్టు నేను రఫ్గా నోట్స్ అయితే రాసుకున్నాను, ఒక షార్ట్ ఫామ్లో అయితే. ఫ్రెండ్స్, మనకి వాటిని చూస్తున్నప్పుడు మనం చదివింటాం కాబట్టి వచ్చు అనుకుంటాము. కానీ ఒకసారి బుక్కుని మూసేసి మనం చూస్తే ఏ ఇయర్‌లో ఏం జరిగింది అనేది ఒకసారి ఆలోచిస్తే మనం కన్‌ఫ్యూజ్ అవుతాము. కాబట్టి నేనైతే మళ్ళీ ఫస్ట్ కాంచి నోట్స్ అయితే ప్రిపేర్ చేసుకుంటున్నాను. ఎందుకంటే నాకు ఈజీ అవ్వాలి కదా. నేనైతే ఈరోజు మొత్తం 6th క్లాస్ టెక్స్ట్ బుక్ అంతా అయిపోయింది సోషల్. ఎందుకంటే నేను ముందుగానే చదివాను కాబట్టి ఊరికే జస్ట్ ఒక్కసారి చదివి చూడకుండా అయితే నేనైతే రాసాను అంతే. 6th క్లాస్ అయితే అయిపోయింది. ఫ్రెండ్స్, ఆ తర్వాత అయితే మిల్క్ అయితే వచ్చాయి. నేనైతే బ్రూ అయితే తాగాను. ఆ తర్వాత వచ్చేసి నేనైతే విండో దగ్గర కూర్చున్నాను. ఎందుకంటే కొంచెం చల్లగా గాలి వస్తదని. బాయ్ ఫ్రెండ్స్, రేపటి వీడియోలో అయితే మనం కలుసుకుందాం.